మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి, చాలు అద్భుతం జరుగుతుంది. వద్దన్నా డబ్బు వస్తుంది. మీకు పట్టిన పీడలు, దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. తరతరాలకు తరగని అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. కాబట్టి బుధవారం రోజు అందరూ ఈ పరిహారాన్ని ఆచరించండి. ఎవరైతే అప్పుల బాధలు ఉన్నాయి, అప్పులు తీరటం లేదు అని బాధపడుతూ ఉంటారో వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి. మానవ జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అన్ని రకాల కష్టాలు పోతాయి. మరి ఇంతకీ బుధవారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఓం గం గణపతియే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒకసారి నారదుడు భూలోక సంచారం చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన చూశాడు. అదేమిటంటే, అవంతి నగరంలో సోముడు అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తూ ఉన్నాడు. ఆ సోముడు భార్య చాలా అందంగా ఉండేది. సోముడికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. సోముడు ఒకరోజు అర్ధరాత్రి సమయంలో అడవికి వెళ్ళి ఒక స్త్రీని కలిశాడు. అప్పుడు ఆ స్త్రీ సోముడితో, మీరు రావడానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది? నేను మీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను అంది. అప్పుడు సోముడు, నా భార్య ఈరోజు త్వరగా నిద్రపోలేదు, అందుకే నేను రావటం ఆలస్యమయ్యింది. కాబట్టి త్వరగా మనము ఆ పక్కనే ఉన్న గుడిసెలోనికి వెళ్దాం. ఎందుకంటే తెల్లవారిపోయేలా ఉంది. ఈలోపు మనము మన ఇళ్లకు వెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ సోముడితో, అవును, నా భర్త కూడా తొందరగానే నిద్రలేస్తాడు, కాబట్టి మనం తెల్లవారక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంది. ఇక వాళ్ళిద్దరూ కూడా ఆ గుడిసెలోనికి వెళ్ళి కాసేపు ఆనందంగా గడిపారు. ఆ విధంగా ఆ సోముడు తన భార్యను మోసం చేసి ఆ స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ స్త్రీ కూడా తన భర్తను మోసం చేసి సోముడితో సంబంధం పెట్టుకుంది. ఇది గమనించిన నారదుడు ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ స్త్రీలైతే తమ భర్తను మోసం చేస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుంది? అలాగే పురుషులు తమ భార్యను మోసం చేస్తే వారి జీవితంలో ఏం జరుగుతుంది? ఈ విషయం ఎలాగైనా తెలుసుకోవాలని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి, స్వామి, ఈరోజు నేను ఒక వింత సంఘటనను చూశాను. అదేమిటంటే, ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవిలో ఒక గుడిసె దగ్గరకు వెళ్ళి ఒక పరాయి పురుషుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. అదే సమయంలో ఒక పురుషుడు తన భార్య పిల్లలు పడుకున్న తర్వాత అడవిలో ఉన్న ఆ గుడిసె దగ్గరకు వచ్చాడు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు. ఆ స్త్రీ తన భర్తను మోసం చేస్తుంది. ఆ పురుషుడు భార్య పిల్లలను మోసం చేస్తున్నాడు. ఇదంతా చూసి నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలవుతున్నాయి. నేను ఎంత ఆలోచించినా కూడా నాకు ఆ ప్రశ్నలకు సమాధానం లభించటం లేదని అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి, నారదా, ఎందుకంతలా చింతిస్తూ ఉన్నావు? నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి నాకు చెప్పు. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు విష్ణుమూర్తి. అప్పుడు నారదుడు, స్వామి, నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే, స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరు. అలాంటి స్త్రీల జీవితంలో ఏం జరుగుతుంది? వారి భర్తను వారి దగ్గర నిద్రించకపోవటం వలన వారికి ఎటువంటి పాపం తగులుతుంది? స్త్రీలు వారి జీవితంలో ఎటువంటి తప్పులు చేయటం వలన జీవితాంతము కూడా ఏడుస్తూ ఉంటారు? నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని అడిగాడు. అప్పుడు మహావిష్ణువు, నారద, ఈరోజు నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగావు. నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను, విను. నారద, నేను ఇప్పుడు చెప్పే విషయాలను పూర్తిగా విన్న వారి దాంపత్య జీవితం సంతోషంగా మారుతుంది. వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ విషయాలు సగంలో విని వదిలేసిన వారు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. అందుకే పూర్తిగా శ్రద్ధతో పూర్తిగా వినండి అని శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు. నారద, నేటి కాలంలో స్త్రీలు తమ భర్తలను వదిలేసి పరపురుషులకు ఆకర్షితులవుతూ ఉన్నారు. అలాగే భర్తలు కూడా తమ భార్యలను వదిలేసి పరాయి స్త్రీలకే ఆకర్షితులవుతూ ఉన్నారు. కలియుగంలో ఇదంతా పెద్ద విషయమేమీ కాదు. నారద, నేను ఈరోజు నీకు ఏ స్త్రీ అయితే తమ భర్తను తమ దగ్గరకు రానివ్వదు,
మరియు భర్తతో కలిసి నిద్రించదు. అటువంటి స్త్రీకి ఎటువంటి పాపం తగులుతుందో చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పి నారదుడికి ఒక కథ చెప్పటం ప్రారంభించాడు శ్రీ మహావిష్ణువు. ఒక నగరంలో ఒక వ్యాపారి నివసిస్తూ ఉన్నాడు. ఆ వ్యాపారి చాలా ధనవంతుడు. అతనికి ఒక పుత్రుడు కూడా ఉన్నాడు. తాను వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా కూడా తీసుకుని వచ్చి తన భార్యకే ఇస్తూ ఉండేవాడు. అతను తన కొడుకును చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. ఆ వ్యాపారస్తుడు తన పుత్రుడికి చాలా స్వతంత్రాన్ని ఇచ్చాడు. తను ఏం కోరుకుంటే అది చేసేవాడు. అతి ప్రేమ కారణంగా ఆ యువకుడు చెడు సాంగత్యం పొందాడు. చెడు సావాసాలు చేసి పక్కదోవ పట్టాడు. ఆ యువకుడు జూదం ఆడేవాడు, మద్యం సేవిస్తూ ఉండేవాడు. తన తండ్రి సంపాదించిన ధనాన్ని మొత్తం కూడా జూదంలో పోగొడుతూ ఉండేవాడు. తల్లితో అబద్ధాలు చెప్పి ఇంట్లో నుంచి డబ్బులు తీసుకుని వేశ్యల దగ్గరికి వెళ్ళేవాడు. ఒకసారి ఆ వ్యాపారస్తునికి తన కొడుకు వేశ్యల దగ్గరికి వెళ్తున్నాడు, మద్యాన్ని సేవిస్తూ ఉన్నాడు మరియు జూదం ఆడుతూ ఉన్నాడని ఇతరులు చెప్పారు. అప్పుడు వ్యాపారస్తుడు తన పిల్లవాడు చాలా చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచించాడు. చివరికి ఆ వ్యాపారస్తుడు నేను వెంటనే నా కుమారుడికి వివాహం చేశానంటే అప్పుడు ఈ చెడు వ్యసనాలన్నిటినీ మర్చిపోతాడు మరియు వేశ్యల దగ్గరికి కూడా వెళ్ళటం మానేస్తాడని ఆలోచించి ఆ వ్యాపారస్తుడు పక్క నగరంలోని ఒక పెద్ద వ్యాపారస్తుడి కూతురుతో తన కుమారుడికి వివాహం జరిపించాడు. ఆ యువకుని భార్య పేరు మోహిని. తను చాలా అందంగా ఉండటంతో పాటు చాలా గుణవంతురాలు, ఎన్నో మంచి లక్షణాలు ఉన్న స్త్రీ. ఆ యువకుడు పెళ్ళైన తర్వాత నుంచి వేశ్యలకు దూరంగా ఉన్నాడు. తన భార్యతో సంతోషంగా గడిపాడు. కొంతకాలానికి ఆ యువకుడి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మరణించారు. ఆ యువకుడికి కామవాసన అయితే చల్లారింది, కానీ తనకి జూదం ఆడే అలవాటు పోలేదు. జూదం ఆడుతూ ఆడుతూ తనకు ఉన్న ధనాన్ని మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. అతని దగ్గర సంపాదించే తెలివితేటలు కూడా లేవు. తన తండ్రి సంపాదించిన ధనం మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. అప్పుడు ఆ యువకుడి భార్య అతనితో, స్వామి, ఈరోజు మనం తినడానికి కూడా ఏమీ లేవు. మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా పనిని అడగండి. మనకు రోజు గడవడానికి ధనం కావాలి కదా అంది. అప్పుడు ఆ యువకుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి పని అడిగితే రాజుగారు ఎవరికి ఏ పని వస్తే ఆ పనిలోనే పెట్టుకుంటా అన్నాడు. కానీ ఈ యువకుడికి ఏ పని కూడా రాదు. అందువల్ల రాజుగారు అతనికి ఏ పని ఇవ్వలేదు. అతనికి ఒక పుత్రుడు, ఒక పుత్రిక కూడా ఉన్నారు. వారికి కూడా వివాహ సమయం వచ్చింది. ధనం అవసరం చాలా ఉంది, కానీ అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అటువంటి సమయంలో అతని ఇల్లు గడవటం కూడా చాలా కష్టంగా ఉంది. అతని శరీరంలోని శక్తినంతా కూడా వృధాగా పాడు చేశాడు. ఇది ఇలా ఉండగా అతను ఒకరోజు కామవాసనతో తన భార్య దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు అతని భార్య ఇలా అంటుంది, ఏవండి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సుఖం కేవలం కామవాసన మాత్రమే కాదు. ఎవరైతే ఈ కామంతో గుడ్డివారైపోతూ ఉన్నారో వారి జీవితం నాశనమైపోతుంది. స్వామి, ఈరోజు మీలోని 3 తప్పులను చెప్తాను. వాటిని మీరు శ్రద్ధగా వినండి. చాలామంది పురుషులు ఈ 3 తప్పులనే చేస్తూ ఉన్నారు. కొంతమంది తెలియక చేస్తున్నారు, కొంతమంది తెలిసి కూడా చేస్తూ ఉన్నారు. ఎవరైతే మనుషులు ఈ 3 తప్పులు చేస్తూ ఉన్నారో వారి జీవితాలు సర్వనాశనమైపోతాయి. మొదటి తప్పు ఏమిటి అంటే జీవితం ప్రారంభమయ్యే సమయంలో ఏదో ఒక విషయంలో నైపుణ్యం నేర్చుకోవటం లేదు. అటువంటి వారు వారి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు. మీరు చేసిన ఈ తప్పే జీవితాంతం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇక మీరు చేస్తున్న రెండవ తప్పు ఏమిటి అంటే పనులు వాయిదా వేయటం. మీరు యవ్వనంలో ఉండగా ఏ పని కూడా చేయలేరు అని వాయిదా వేసేసేవారు. ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు. అందుకే మీ లక్ష్యాలను మీరు చేరుకోలేకపోయారు. మూడవ తప్పు చెడు సావాసాలతో ఉండటం. యుక్త వయసులో చెడు సాంగత్యంలోనికి వెళ్ళటము మీ జీవితంలో మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళడాన్ని ఇవి ఆపేస్తాయి మరియు మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఆరోగ్యంపై ధ్యాస పెట్టకపోవటం. మీరు యవ్వనంలో ఉండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ధ్యాస పెట్టలేదు. అందువల్ల సమయం గడిచే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువలనే ఆరోగ్యంపై ధ్యాస, ఆశ పెట్టడం చాలా అవసరం. స్వామి, మీరు జీవిత ప్రారంభాన్ని చెడు మార్గంతో మొదలుపెట్టారు. అందువలనే మనం ఇప్పుడు ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టి నేను ఇప్పుడు మీతో కలవాలి, సంభోగించాలి అని అనుకోవటం లేదు.
నేను మీతో కలిసి నిద్రించాలి అని అనుకోవటం లేదు. ఇప్పుడు మన ఇద్దరి వయసు సగం కన్నా ఎక్కువే. ఇది నేను భగవంతుడికి సేవ చేయాలని అనుకుంటున్నాను. భగవంతుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ సమయంలోనే మన ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి. మనిషి యవ్వనం వచ్చేంత వరకు బ్రహ్మచారులుగా ఉంటారు. యవ్వనం రాగానే వివాహ జీవితంలోనికి వస్తారు. వివాహ జీవితంలోనికి వచ్చిన తర్వాత సంతానం కావాలని కోరుకుంటారు. సంతానం కలిగిన తర్వాత వారి పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత ముసలివారు అవుతారు. మళ్ళీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోనికి తిరిగి వెళ్ళిపోతారు. ఎక్కడి నుండి అయితే వివాహ జీవితంలోనికి వచ్చారో మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళారు. ఏ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారో అలాగే వృద్ధాప్యాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు. పూజాది కార్యక్రమం, భజనలు, కీర్తనలు చేయాలి. నేను మిమ్మల్ని నాశనం కానివ్వను. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను మీతో కామక్రీడను ఎందుకు చేయనంటున్నానో. ఇప్పుడు మనకు ఒక్కటే లక్ష్యము, మన పిల్లలకు వివాహం చేయటం. మీరు కామాన్ని వదిలేసి ఆ పని మీద ధ్యాస పెట్టండి. ఏదో ఒక రోజు భగవంతుడు తప్పకుండా మన మొరను వింటాడని చెప్పింది. ఆ వ్యక్తి భార్య ఒకరోజు ఒక ముసలి అవ్వను కలిసింది. ఆ ముసలి అవ్వ, నాకు సంతానం లేదు, నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి, నాకు 2 పూటలా భోజనాన్ని పెడితే చాలు అని చెప్పి ఆ ముసలి దంపతుల ఇంట్లోనే ఉండటం ప్రారంభించింది. ఆ ముసలి అవ్వ తనకున్న ధన సంపదనంతా కూడా ఆమెకు ఇచ్చేసింది. ఆ ధనంతో ఆ వ్యక్తి తన పిల్లల వివాహాన్ని జరిపించాడు. పూర్తి కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. నారద ధనం రావటంతో ఆ వ్యక్తి మళ్ళీ కొంచెం తప్పుదారిలోనికి వెళ్ళాడు. ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది. కామక్రీడలకు ఒప్పుకోలేదు. అందువలనే అతను మళ్ళీ చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు. నారద, నువ్వు అడవిలో ఉన్న గుడిసెలో ఎవరినైతే చూసి వచ్చావో ఆ సోముడే ఈ వ్యక్తి. ఆ వ్యక్తి స్త్రీ యొక్క ప్రేమ జాలంలో ఇరుక్కున్నాడు. ఎందుకంటే తన భార్య అతని దగ్గర నిద్రించటం లేదు, తన కామాన్ని శాంతింప చేయటం లేదు. తన కోరికను తీర్చుకోవటం కోసం పరాస్త్రీ యొక్క ప్రేమలో ఇరుక్కుపోయాడు. అందువల్లనే తన భార్య నిద్రపోయిన తర్వాత అడవిలోనికి వెళ్ళి ఆ స్త్రీతో తన కోరికను తీర్చుకుంటూ ఉన్నాడని శ్రీ మహావిష్ణువు చెప్పి, నారద, స్త్రీలు ఇలా కూడా చేయకూడదు, తన భర్తలను ఆ విధంగా వదిలివేయకూడదు. ఏ విధంగా అయితే సోముడి భార్య చేసిందో ఆ విధంగా అస్సలు చేయకూడదు. ఒక్కసారిగా స్త్రీలు తమ భర్తలను ఆ విధంగా వదిలేస్తే, వారితో కామక్రీడ చేయటం మానేసినట్లయితే వారు తప్పుడు దారిలోనికి వెళ్ళిపోతారు. స్త్రీలు రాత్రి సమయంలో తమ భర్త పక్కన నిద్రించటం మానివేయకూడదు. ఎవరైతే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో తమ దగ్గర నిద్రించనివ్వరో వారి భర్తలు వేరే ఒక స్త్రీలను వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. అందువలనే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలివేయకూడదు. ఈ విధంగా చేసిన స్త్రీ మహాపాపం చేసినది అవుతుంది. అందువలనే ప్రతి స్త్రీ కూడా తమ భర్త దగ్గర నిద్రించాలి. మరొక విషయం, భర్తలు ఎప్పుడూ కామవాసనతో ఉన్నట్లయితే భర్తను మెల్లిమెల్లిగా మార్చుకుని సరైన దారిలోనికి తెచ్చుకోవాలి. మంచి మంచి విషయాలు వినిపించాలి. భగవత్ చర్చలు చేయాలి. ఎక్కడైతే భగవంతుడి యొక్క చర్చలు జరుగుతూ ఉంటాయో అక్కడికి వారిని తీసుకుని వెళ్ళాలి. వారి దూషితమైన బుద్ధిలో నుంచి మంచి ఆలోచనలు వచ్చేటట్లుగా చేయాలి. మెల్లిమెల్లిగా సరైన మార్గంలోనికి రావాలి. అప్పుడే భార్యాభర్తల యొక్క జీవితం సఫలమవుతుంది. అలా కాకుండా స్త్రీలు భగవంతుడి యొక్క భక్తిలో లీనమైపోయి స్త్రీలు శారీరక సంబంధాలను త్యాగం చేస్తే భర్త చెడు సాంగత్యంలోనికి జారుకుంటాడు. కాబట్టి అది కూడా తప్పే అవుతుంది. నారద, భార్యాభర్తలు బండికి 2 చక్రాలు లాంటివారు. ఒక చక్రంతో బండి నడవదు. అందువలనే స్త్రీలు తమ భర్తల యొక్క కోరికలను తీరుస్తూ వారిని సరైన మార్గంలోనికి తీసుకుని వచ్చి నిలబెట్టాలి. అటువంటి స్త్రీలను ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెప్పారని శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్పాడు. నారదుడు తన ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకుని చాలా సంతోషించాడు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చూశారు కదా, భార్య భర్తను తన పక్కన నిద్రించనివ్వకపోతే జరిగే అనర్థం ఏమిటో. కాబట్టి భార్యలు భర్తను అతిగా దూరం పెట్టకండి. ఇది ఎప్పటికైనా సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇక వీడియోలోకి వస్తే, మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. భారతదేశంలో ఏ ఇంటికి వెళ్ళినా గుమ్మం ఉంటుంది. గుమ్మం లేకుండా ఇల్లు కట్టరు. అయితే ఈ గుమ్మం పక్కన బుధవారం రోజు ఒక ఆకును పెడితే చాలు, వద్దన్న ధనం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆకు ఏమిటి అంటే మందార ఆకు. అవును, బుధవారం రోజు చక్కగా
ఒక పెద్ద సైజు మందార ఆకు తెచ్చుకుని దాని మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. తర్వాత ఈ మందార ఆకును మీ మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టండి. ఆ తర్వాత ఈ ఆకు మీద పట్టినంత గల్లులుప్పు వేయండి. అలా గల్లులుప్పు వేయటం వలన మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. ఉప్పుకు చాలా శక్తులు ఉన్నాయి. మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే శక్తి ఉప్పుకు ఉంది గనుక మందార ఆకును తెచ్చుకొని దాని మీద స్వస్తిక్ గుర్తుని వేసి ఆ ఆకు మీద పట్టినంత గల్లులుప్పుని వేసి గుమ్మం పక్కన పెట్టండి. బుధవారం రోజు ఇలా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. గణపతి అనుగ్రహంతో మీకు ఉండే కష్టాలు, సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా పోతాయి. ఇలా పెట్టిన మందార ఆకును, ఉప్పును 24 గంటల తర్వాత తీసేసి మురికి కాలువలలో పడవేయాలి. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధనలాభం కలుగుతుంది. వద్దన్నా ధనం వస్తుంది. కాబట్టి మీరు కూడా బుధవారం రోజున గుమ్మం పక్కన మందార ఆకును పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు బుధవారం రాత్రికి పసుపు నీళ్లతో ఇలా చేయండి చాలు. తెల్లవారేసరికి మీ ఇల్లంతా నోట్ల కట్టెలతో నిండిపోతుంది. ధనం దూసుకు వస్తుంది. బుధవారం పూట ఎవరైతే ఈ పసుపు నీళ్ల పరిహారం చేస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన ద్వారాలు తెరుచుకొని వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. పసుపును నీటిలో కలిపితే పసుపు నీళ్లు రెడీ అయిపోతాయి. ఆ పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయటం వలన తిరుగులేని ఫలితాలు వస్తాయి. రాజయోగం పడుతుంది. మీకు ధన సమస్యలున్నా, దరిద్రంతో బాధపడుతున్న, పిల్లలు మీ మాట వినక మొండి చేస్తున్న, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న, ధన సంపాదన పెరగాలన్నా తప్పనిసరిగా బుధవారం రోజు రాత్రి ఈ పరిహారాన్ని చేయండి. ఎందుకంటే పసుపు నీళ్లకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది. రాత్రికి రాత్రే మన జీవితాన్ని మార్చగల శక్తి పసుపు నీళ్లకు ఉంది. పరిహార శాస్త్రంలో పసుపు నీళ్లతో చేసే అనేక పరిహారాల గురించి చెప్పటం జరిగింది. కానీ ఆ పరిహారాలన్నిటిల్లో ఇది చాలా గొప్పది. ఎందుకంటే మీకు ధనపరమైన సమస్య ఉన్నా, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా, ఇంటిపరమైన సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా ఈ పరిహారం ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎవరు ఈ పరిహారం చేసుకున్నా 100% ఫలితాలు వస్తాయి. కానీ గుర్తుంచుకోండి, ఈ పరిహారాన్ని కేవలం బుధవారం రోజు మాత్రమే చేయాలి. అది కూడా రాత్రి 6:30 నుండి 11 గంటల మధ్యలోనే చేయాలి. మిగిలిన రోజుల్లో, మిగిలిన సమయాల్లో ఈ పరిహారం చేసిన ఫలితాలు రావు. పసుపుతో చేసే ఈ పరిహారం చాలా గొప్పది. పసుపు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పసుపుకు మన కష్టాలను, కన్నీళ్లను తొలగించే పవర్స్ ఉన్నాయి. పసుపు చాలా మంగళకరమైనది, శుభకరమైనది, శ్రేష్టమైనది, దరిద్రాలను తొలగించేది. మరి ఇటువంటి పసుపును నీటిలో కలిపి బుధవారం రోజు ఏం చేయాలి, ఏం చేస్తే రాత్రికి రాత్రే మీ కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. బుధవారం రోజు పసుపు నీళ్లతో చిన్న పరిహారం చేస్తే చాలు, ఇల్లంతా నోట్ల కట్టలతో నిండిపోతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. నార్మల్గా మనం ఎన్నో కష్టాలు ఊబిల్లో పడిపోతూ ఉంటాము. చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటాము. చాలా బాధలు ఉంటూ ఉంటాయి కదా. ఆ బాధలన్నీ కూడా తీసేసుకోవడానికి, బాధల నుంచి మనం బయటపడడానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. దీనికంటూ నియమ నిష్టలు అంటూ ఏమీ లేవు. కానీ రాత్రి 6:30 నుండి 11 మధ్యలో మాత్రమే ఈ పరిహారం చేయాలి. మనం ఈ పనిని చేయటం వల్ల మన ఎదుగుదల బాగుంటుంది. కొంతమందికి ఎదుగుదల ఆగిపోతుంది. ఎదుగుదలలో ఎలాంటి మార్పులు అనేవి ఉండవు. లైఫ్లో ఎదగలేకపోతూ ఉంటారు. పొరుగువారు ఎదుగుతూ ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎదుగుతూ ఉంటారు. కానీ మనకు మాత్రం ఎదుగుదల అనేది ఉండదు. అసలు ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని కొన్నిసార్లు మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేయండి. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితం పొందుతారు. ఎందుకంటే పసుపు చాలా వరకు కూడా మన సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. మన సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపించడానికి పసుపు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలానే విపరీతంగా మనం కష్టపడుతూ ఉంటాము, విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటాము అనుకోండి. దాని నుంచి కూడా మనకు విముక్తి కలిగేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం. పసుపును అందుకే మంగళకరమైనదిగా భావిస్తూ ఉంటారు, శుభకరమైనదిగా భావిస్తూ ఉంటారు, శుభ కార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు. పసుపు లేనిదే ఏ కార్యము జరగదు. పసుపు సకల దేవతలకు అంకితం చేయబడేది. పసుపుతో చేసుకునే పరిహారాలు ప్రతివీ కూడా మనకు పనిచేస్తాయి. చాలా చాలా చక్కగా ఫలితాలను ఇస్తాయి. ఇది చాలా చిన్న పరిహారం. రూపాయి కూడా మనం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా చేసుకునే పరిహారం. కాబట్టి తప్పనిసరిగా చేయండి.
ఖచ్చితమైన ఫలితం వస్తుంది. ఈ పరిహారంతో ధన సమస్యలు పోతాయి, ధనలాభం కూడా కలుగుతుంది. అసలేం చేయాలి అంటే బుధవారం రోజు సాయంత్రం 6:30 తర్వాత పసుపును తీసుకోండి. మన ఇంట్లోదే తీసుకోవాలి. మనం దీనికంటూ ప్రత్యేకించి పసుపు కొని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇంట్లో ఉండే పసుపే మీరు వంటల్లో వాడతారు కదా, ఆ పసుపును తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు. కాబట్టి ముందు గాజు గ్లాసు తీసుకొని అందులో నీళ్లను తీసుకొని తర్వాత అందులో 1 స్పూన్ అంత పసుపును పోసేసి అందులోనే 7 లవంగాలను వేసేయండి. ఆ తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని 2 ముక్కలుగా వేసేసి ఆ నీటిలో వేయండి. పసుపు, లవంగాలు, వెల్లుల్లి రెబ్బ ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి. మన కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. లవంగాలకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. ధన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది. ధన ద్వారాలను తెరిచి ఆగిపోయిన ధనాన్ని రప్పించే శక్తి ఉంది కనుక లవంగాలు వేయాలి. అలాగే వెల్లుల్లి రెబ్బను కూడా తప్పనిసరిగా వేయాలి. వెల్లుల్లి మన ఇంట్లో ఉన్న చెడునంతా కూడా లాగేసుకుంటుంది, మంచిని అట్రాక్ట్ చేస్తుంది, కష్టాలను తొలగించేస్తుంది. కావున వీటన్నిటినీ నీటిలో కలిసేలాగా మిక్స్ చేసేసి అనంతరం గ్లాసును చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. మాకు ఎదుగుదల ఉండాలి, ఎదుగుదలలో ఇబ్బందులు ఉండకూడదు, మేము అద్భుతమైన ఫలితాలను చూడాలి, అందరూ ఎలాగైతే ఎదుగుతూ ఉన్నారో మేము కూడా అలాగే ఎదగాలి, మేము మంచి స్టేజ్లో ఉండాలి, మంచి స్థాయికి మేము కూడా వెళ్ళాలి, మా సంపాదన పెరగాలి, ధన సమస్యలు పోవాలి, ఆరోగ్య సమస్యలు పోవాలి, ఇంటి పరంగా ఉన్న సమస్యలు పోవాలి అనేసి సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకొని మీ చేతిలో పట్టుకున్న పసుపు నీళ్ళ గ్లాసును మీ తల చుట్టూ 3 సార్లు తిప్పండి. ఏ చేతిలో పట్టుకున్నా ఏం పర్వాలేదు, ఈ చేతితో పట్టుకోవాలి, ఈ చేతితోనే ఈ పరిహారాన్ని చేసుకోవాలి అనే రూల్ ఏమీ లేదు. మీకు ఏదైతే ఇబ్బంది ఉందో, సంపాదించింది సరిపోవటం లేదు, సంపాదన ఆగిపోయింది, ఇలా మీకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది క్లియర్ కట్గా చెప్పండి. మీరు అనుకోవచ్చు పసుపు నీళ్లకు సమస్యలు చెప్తే మాకేం లాభమని, కానీ పసుపు అనేది గ్రహించుకుంటుంది. అంటే మీరు చెప్పేది ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే మనకు ఏదైతే సమస్య ఉంటుందో దానికి పరిష్కారం చూపించడానికి పసుపు నీళ్లు దోహదపడుతూ ఉంటాయి. కేవలం ఇంట్లో ఒక్కరు ఈ పరిహారం చేస్తే చాలు, ఇంట్లోని అందరికీ ఫలితాలు వస్తాయి. కాబట్టి పసుపు నీళ్లను మీ తల చుట్టూ తిప్పేసి తర్వాత తీసుకుని వెళ్ళి ఈ నీటిని రోడ్డు మీద పారబోసేయండి. నైట్ టైంలో రోడ్డు మీద ఎక్కువ మంది ఉండరు కనుక రోడ్డు మీద పోసేయండి. మీ ఇంటి దగ్గర ఉండే రోడ్డు మీదే పోసేయవచ్చు. ఇలా ఈ పరిహారం చేసేసి ఇక మీరు పడుకోవచ్చు, లేదా టీవీ చూసుకోవచ్చు, మీ పనులు చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన మంచి ఫలితం వస్తుంది. ఖచ్చితంగా ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అంత బాగుంటుంది, అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇది దిష్టి కాదు, దోషం కాదు, మనం ఎదగడానికి చేసుకునే ఒక పరిహారం. లవంగాలు ఎందుకు వేశామంటే కనుక లవంగాలు కూడా లక్ష్మీదేవికి ఇష్టము. పసుపు నీళ్ళ పరిహారం కూడా అమ్మవారికి ఇష్టము. వెల్లుల్లి అనేది అడ్డంకిని ఆపుతుంది, ఆటంకాలను ఆపుతుంది. లవంగాలు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి, ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ పసుపు నీళ్లు కూడా ఏ దుష్టశక్తి మనల్ని అడ్డుకుంటుందో దాని నుంచి విముక్తి కలిగిస్తుందన్నమాట. ఈ పరిహారం చేస్తే నిదానంగా మీ సంపాదన పెరుగుతుంది. కానీ ఈ పరిహారాన్ని ఎవరికీ తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బుధవారం రోజున పసుపు నీళ్ళతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.